నమస్తే, వెల్కమ్ టు మైత్రి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు, అధికారులు ప్రజాప్రతినిధుల ఘన నివాళి. బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు, అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్. నీటి శుద్ధి ప్రక్రియ, నిర్వహణ అంశాలపై ఆరా. ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ పర్యటన, రైతులకు అండగా ఉంటామని భరోసా. భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ కార్యాలయాలతో పాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఘన నివాళులర్పించారు. పెద్దపల్లి కలెక్టరేట్ లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో కలిసి బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేశ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను పలువురు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి పాటుపడిన మహనీయుల జీవిత చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. బాబు జగజీవన్ రామ్ రాజ్యాంగ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జగజీవన్ రామ్ దేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని, కీలక సమయంలో సరిహద్దులను కాపాడి దేశాన్ని ఒక్కటి చేసిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎం నాగలైశ్వర్, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె ప్రమోద్ కుమార్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి, డిఆర్డీఓ రవీందర్, డిపిఓ ఆశాలత పాల్గొన్నారు. కీలక పాత్ర పోషించింది డాక్టర్ జగజీవన్ రామ్ గారు, అలాగే అంబేద్కర్ గారు, అలాగే ఇక్కడ పెద్దలు. ఆ రాజ్యాంగం లేకపోతే ఈరోజు మనం ఒక సమైక్యమైన దేశంలాగా, సమానత వైపు వెళ్ళే దేశంలాగా, పేదల్ని మద్దతు చేయడానికి ఉన్న దేశంలాగా, అన్ని మతాలను ఒకేలాగా చూసే దేశంలాగా, ఇంత ప్రశాంతమైన దేశంలాగా ఉండేవాళ్ళమే కాదు. దానికి మొదటిగా మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భూపాల్పల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జగజీవన్ రామ్ సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డిఆర్డీఓ నరేష్, డిపిఓ నారాయణరావు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. రైస్ కానీ వీటికి ఉత్పత్తి చాలా తక్కువ ఉంటుంది. మనం అమెరికా నుంచి అప్పుడు దిగుమతి చేసేవాళ్ళం. ఒకసారి ఏమైంది అంటే అమెరికా నుంచి భారతదేశానికి మేము వీటి ఇక్కడ నుంచి మేము ఎక్స్పోర్ట్ చేయమనేది కూడా వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. సో ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా కరువు, ఎక్కడ చూసినా ఫుడ్ షార్టేజ్ ఉండేది. అంటే ఎవరైతే ఇక్కడ 1950-60లో అప్పుడు పుట్టిన వాళ్ళు ఉన్నారు, మీకు నాకంటే ఐడియా కూడా ఉంది. అప్పుడు భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ అనేది మనం స్టార్ట్ చేశాం. లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 1967, 68, 69 ఆ సమయంలో జగజీవన్ రామ్ గారు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఒక డిసిజన్ తీసుకున్నారు. డిసిజన్ అనేది ఒక కొత్త వెరైటీ వీట్ అప్పుడు భారతదేశంలో మనం స్టార్ట్ చేశాం. దాని కలర్ కొంత ఎర్రగా ఉంటుంది, తెల్లగా గోధుమ కలర్ ఉంటుంది కదా. గోధుమ కలర్ కొంత భిన్నంగా దాని కలర్ అనేది
వెరైటీ కూడా పేరు రోజా ఉంది, అంటే రెడ్ కలర్. సో రెడ్ కలర్ది వెరైటీ ఉంటే అప్పుడు మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లయితే చేస్తామో అప్పుడు వీటి ప్రొక్యూర్మెంట్ కూడా మనం వేరే నార్త్ ఇండియాలో చేస్తాం. సో వీటి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ ఒక నిర్ణయం ఏం తీసుకుంది అంటే ఈ రెడ్ కలర్. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ నూనేటి సంపత్, జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రావి సదానందం, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జూపాక ఉమామహేశ్వర్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి మునీర్, నాయకులు మాదాసి సతీష్, రాజేందర్, ఆడెపు రాజు పాల్గొన్నారు. జయంతి కొనసాగింపుగా ఇంకా ఉన్నటువంటి తరాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకొని బడుగు బలహీన వర్గాలను ఏకతాటిగా తీసుకొచ్చి ఇవాళ సమాజము ఒక ఏకతాటిగా ఉండాలని చెప్పి ఈ ఉద్దేశంతో ఇవాళ ఆయన చేసినటువంటి సేవలను ఇప్పటి తరం కూడా మర్చిపోకుండా వారి జ్ఞాపకాలను తరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడిచే విధంగా జగ్జీవన్ రామ్ యొక్క 117వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రంలో అతి ఘనంగా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని చేపట్టిన బాబు జగ్జీవన్ రామ్ గారు ఉప ప్రధానిగా చేసి ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలనే ఉద్దేశంతో వారి యొక్క దృఢమైనటువంటి సంకల్పం, మహాత్మా జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయ సాధన కొరకు పనిచేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో వారు ఆ పదవి చేపట్టి విద్యతోటే కాకుండా అంతే సమానంగా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ సమానమైనటువంటి వ్యవస్థలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. ఎంఆర్పీఎస్ నాయకులు నల్లా బాబు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు చింతోజి బాలయ్య, కాంగ్రెస్ నాయకులు తిరుపతి, దళిత నాయకులు సడిమెల ఎల్లం, సుంచు సుధాకర్, బట్టు నర్సయ్య, కట్కూరి నరేష్ పాల్గొన్నారు. అభ్యున్నతి కోసము పాటుపడినటువంటి వ్యక్తి ఇతను. ఒక అట్టడుగు చెమ్మారు కులంలో పుట్టినటువంటి కారణంగానే భారతదేశము ప్రధానమంత్రి కావాల్సినటువంటి వ్యక్తి కాకుండా దూరం చేయబడినటువంటి ఒక మహానేత, ఆదర్శమూర్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. ఇలాంటి వ్యక్తి భారతదేశం యొక్క ఇతని యొక్క సేవలను గుర్తించి అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా పాఠ్యపుస్తకాలలో ఆయన జీవిత చరిత్రలను చేర్చాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది నిస్వార్థపూరిత రాజకీయవేత్తలను చూసినాము. అటువంటి మహానాయకులలో పేరుగన్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారు. కాబట్టి అతనికి ఈ భారతదేశం పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు భూమయ్య, చంద్రయ్య, సంతోష్, శ్రీకాంత్, నరసింహ పాల్గొన్నారు. అభివృద్ధి కోసం ఎన్నో శ్రమపడి కష్టపడ్డ నాయకులు, మరి భారతదేశ ఉప ప్రధానిగా, మరి న్యాయ సంబంధించిన మంత్రివర్యులుగా, మరి రక్షణ శాఖ మంత్రివర్యులుగా ఎన్నో సేవలు అందించి, మరి అప్పుడు దళిత వర్గాలకు రిజర్వేషన్ల పరంగా కానీ లబ్ధి పొందే విధానంగా మరి పార్లమెంట్లో అది ప్రవేశపెట్టి మరి దళితులకు మరి ప్రతి ఒక్క పథకం అందే విధానంగా కష్టపడ్డ నేతకు ఈ మా కులం తరఫున మేము అందరం ఘన నివాళులు అర్పిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మణ్, న్యాతరి శ్రీనివాస్, చిలుక రాజేశం, ఆరెపల్లి ఎల్లారావు పాల్గొన్నారు. సేవలు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు వేరే దేశాల నుండి వాళ్ళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే రాత్రికి రాత్రే భారతీయ సైనికులను అప్రమత్తం చేసి వేరే దేశాల యొక్క కుట్రలను భంగం చేసి అందులో భారతదేశాన్ని కీర్తికర్షణ సాధించినటువంటి జగ్జీవన్ గారు, అలాగే కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు కార్మికుల హక్కుల కొరకు, కార్మికుల యొక్క హితాలకు, కార్మిక చట్టాల కొరకు అనేక పార్లమెంట్లో అనేక చట్టాలు తీసుకొచ్చి ఈరోజు కార్మికుల పక్షపాతిగా ఆయనను తీసుకొని రావడం జరిగింది. అలాగే వ్యవసాయ మంత్రి అప్పుడు కూడా రైతులకు
వారి రైతుల యొక్క కూలీలకు వాళ్ళందరికీ కూడా సరైన విధానం పాటించాలని చెప్పి సమతాలు స్థాపించి సమతా నాయకుడిగా ఏ ప్రఖ్యాత పొందినటువంటి బాబు జగ్జీవన్ గారు తన మరణానంతరం కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను పునర్పరిశీలించాలని చెప్పి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని కేవలం మాకు రిజర్వేషన్ 15 సంవత్సరాలు మా ఊళ్ళో జోలాపేటరు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో రైతు భరోసా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు అంజాగౌడ్ ఆధ్వర్యంలో రైతు భరోసా సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 15,000 రూపాయల నష్టపరిహారం అందించాలని అన్నారు. సమగ్ర పంట బీమా అమలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, నాయకులు మీసా సంజీవ్, టౌన్ అధ్యక్షులు మహేందర్, జనార్దన్, వెంకటేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. నీటి మొత్తం నీలమట్టమైంది వరి ధాన్యం. అలాగే మనకు చూస్తూ పోతుండే మనం మొన్న సంజయ్ నగర్ వచ్చిర్రు, వారు ఏదైతే శబదం చేశారో నేను ఖచ్చితంగా రైతుల కోసం కొట్లాడతా అని చెప్పేసి రైతుల కోసం రైతుల పక్షాన కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు గుర్తిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా మా వెన్నంటూ ఉండి వారు ధైర్యం చెప్పి మీరు కొట్లాడండి అని చెప్పేసి మాకు ముందుండి వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే ప్రశ్నిస్తున్నామో, చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలనని ఏదైతే పెట్టారో దాంట్లో మీరు చెప్పినటువంటి రైతు బీమా లేదు, రైతుకు చాలా నష్టం వాటిల్లుతుంది. మేము మా కిసాన్ మోర్చా ముస్తాబాద్ మండలం నుంచి హెచ్చరిస్తున్నాము. మీరు ఏదైతే ఉందో చెప్పి 2 లక్షల రుణమాఫీ అలాగే 5 లేదు. ఇప్పటి వరకు పోయిన సంవత్సరం మాదిరిగానే పోయిన సంవత్సరం 1000 ఎకరాల పంట నష్టపోతే కంటి తుడుపు చర్యగా ఒక్క 20 లక్షలు మాత్రమే ఇచ్చింది. 1000 ఎకరాల మామిడి తోట నష్టపోతే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చింది. అంటే ఒక ఇంట్లో ఒక పిల్లవాడికి చక్కెర గోలు ఇచ్చినట్టు కంటి తుడుపు చర్యగా ఇటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం కనీసం 10,000 ఇస్తా అని పేపర్ మట్టికే చెప్పింది. ఇప్పటికైనా ₹1 కూడా ఈ ప్రభుత్వం ఇయ్యలే. అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ఇదే మొండి వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో గుణపాఠం చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. తగు చర్యలు తీసుకోవాలి, రైతులను ఆదుకోవాలి. రైతు ఏడ్చిన రాజ్యం ఇద్దరిచిన విషయం దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా మనుగడలోకి రాలేదు. మాది రైతు రాజ్యం అంటారు, ప్రజా రాజ్యం అంటారు, ప్రజాపాలన అంటారు. ఏ ప్రాణంలో మీకే అర్థమవుతుంది, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ఈ దీక్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు గునుకుల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎండిపోతున్న పంటలకు సాగునీరు అందేలా చూడాలన్నారు. రైతులకు సబ్సిడీ విత్తనాలు అందేటట్లు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు బోడా మల్లేశం, ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా రమేష్, మండల అధ్యక్షులు మాలోతు ప్రకాష్, కార్యకర్తలు పాల్గొన్నారు. అవకాశం ఉంది. ఇదివరకు 500 బోనస్ కూడా ప్రకటించలేదు. మొన్న అకాల వర్షాలకు చాలా మంది వీర్నపల్లి మండల కేంద్రంలో చాలా మంది రైతులు నష్టపోయినారు. రాళ్లవాన పడి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని, ఒక ఎకరాన 25,000 నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతు బంధు కూడా ఒక 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చారు, ఇంకా మిగతా వారికి ఇవ్వలేదు. ఒక 5,000 చొప్పున మాత్రమే రైతు బంధు ఇచ్చారు, ఎకరాన 5,000 చొప్పున. అటువంటిది మళ్ళీ వచ్చే క్రాప్ నుండి ఎకరాన 15,000 రూపాయల రైతు బంధు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే 3 నెలల పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ నీటి సరఫరా అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. అంతర్గా మండలంలోని మురుమూరులో ఉన్న 160 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను పూర్తి స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ నీటి శుద్ధి, ప్లాంట్ నిర్వహణ తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెచ్ఎండబ్ల్యూఎస్ ఇంటెక్
కలెక్టర్ సందర్శించారు. ఇక గోదావరి నుంచి నీటి డ్రాయింగ్ పాయింట్ పరిశీలించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న నీరు ప్రతిరోజు ఎంత సరఫరా చేస్తున్నాం అటువంటి పలు అంశాలను కూడా ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి సరఫరా విడుదల ప్రణాళిక రూపకల్పన కోసం 2 రోజుల్లో సంయుక్త సమావేశం నిర్వహిస్తామన్నారు. రాబోయే 3 నెలల పాటు నీటి సరఫరా చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు వంటి పూర్తి వివరాలతో సమావేశానికి హాజరు కావాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటించారు. ముందుగా కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్లో వర్షాభావంతో ఎండిన పంటలను ఆయన పరిశీలించారు. పంట నష్టంపై ఆరతీశారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో పర్యటించారు. అన్నదాతలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా కేసీఆర్ భరోసా ఇచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఎండిపోయిన వరి పంటలను మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. పొలాలకు సాగునీరు లేక రైతులు ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. చీర్లవంచకు చెందిన గంగు రమేష్ అనే రైతు తన గోడు కేసీఆర్కు వెళ్లబోసుకున్నాడు. మధ్య మానేరులో చీర్లవంచ మునిగిపోవడంతో కొన్ని రోజులుగా బోయిన్పల్లి మండల కేంద్రంలో నివాసం ఉంటున్నట్టు తెలిపాడు. బోయిన్పల్లికి చెందిన కనపర్తి ప్రభాకర్, పోటుకు సత్తయ్య అనే రైతుల నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేయగా నీరు లేక పంటంతా ఎండిపోయిందని కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ ఎదుట రోధించారు. సాగునీటికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని రైతులు కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. గత ఏడాది సాగునీటికి ఎలాంటి సమస్య లేదని, ఈ ఏడాది పొలమంతా ఎండిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం కొదురుపాక హైలెవెల్ వంతెనపై నుండి మధ్య మానేరు జలాశయాన్ని పరిశీలించారు. పదేళ్ల తెలంగాణ అభివృద్ధిని యాగం చేసిన ఘనత కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్ల నుంచి రైతులు సుసంపన్నంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరువు వచ్చిందన్నారు. రాష్ట్రంలో కరువుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతుల బాధలు పట్టని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పనిచేస్తుందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా రేపు గోదావరి కనిలో చేపడుతున్న దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సంస్థలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇక్కడ ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా మరి కొనసాగుతూ ఉన్నది. ఆ సంఘం ఇదివరకే గుర్తింపు సంఘంగా అనేక విషయాల పట్ల కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మరి సమస్యలు పరిష్కారం చేయడంతో పాటు ఎన్నో సంవత్సరాలుగా వదిలేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడంతో పాటు మరి ఇంకా కార్మికులకు సంబంధించిన చాలా సౌకర్యాలను చేసినటువంటి ఏ యూనియన్ కానీ ఏ ప్రభుత్వం కానీ ఇదివరకు చేయనటువంటిది. ప్రతి సంవత్సరం లాభాల వాటా కూడా పెంచుతూ కార్మికుల యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచినటువంటి మా ప్రభుత్వం మరి ఈరోజు
ఉగాది పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా ఎలిగడు మండల కేంద్రంలో పోచమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. స్థానిక ఎస్సీ కాలనీ నుంచి ఇంటికో బోనం చొప్పున అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ వాసులు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు. ఏటా ఉగాది సందర్భంగా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం వీరికి ఆనవాయితీగా వస్తోంది. దీంతో మహిళలు నెత్తిన బోనాలతో డప్పు చప్పులు శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ లక్ష్మీ దుర్గయ్య, స్వామి, నితిన్, దినేష్, కృష్ణ, రాహుల్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలాన్ని మొదటిసారిగా సందర్శించిన ఆర్డీఓ రమేష్ బాబు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శేషం వంశీధరాచార్యులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈవో కందుల సుధాకర్ ఆధ్వర్యంలో ఆర్డీఓ రమేష్ బాబును శాలువాతో సన్మానించారు. ఆయన వెంట తహసీల్దార్ రాణితో పాటు ఆలయ సిబ్బంది మోహన్, రాజయ్య, మల్లారెడ్డి, రమేష్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో చిరుతల రామాయణం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు హాజరై స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాముడి జీవితం ఆదర్శనీయమని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు సూచించారు. ఆధునిక కాలంలోనూ రామాయణాన్ని పఠనం చేసే అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సమైక్య శాఖల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జిల్లా నాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ముగ్గురు లేడీస్ ఆడుకొని పోయేస్తాం. అడిగంత బంగారం ఆగంత సుగారం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు భరోసా సత్యాగ్రహ దీక్షలో విభేదాలు బగ్గుమన్నాయి. బీజేపీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు భరోసా సత్యాగ్రహ దీక్షలకు పిలుపునివ్వగా జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద దీక్షలు చేపట్టారు. కాగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి వర్గం ఆయన ఇంటి వద్ద రైతు భరోసా సత్యాగ్రహ దీక్షకు కూర్చున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నాయకులు రెండు వర్గాలుగా రైతు భరోసా దీక్షలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రైతులకు సంబంధించిన భరోసా మరి మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే డిసెంబర్ 9వ తారీఖు ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మరి డిసెంబర్ 9 అయిపోయింది, జనవరి 9 అయిపోయింది, ఫిబ్రవరి 9 అయిపోయింది, మార్చ్ 9 అయిపోయింది, ఇప్పుడు ఏప్రిల్ 9 కూడా రావస్తుంది. మరి ఈ 4 నెలలు అవుతున్నా కానీ మరి 2 లక్షల రుణమాఫీ ఎందుకు ఈ గవర్నమెంట్ చేసేదేమి అడుగుతున్నాం. బంధు గతంలో ఉన్నటువంటి రైతు బంధును పూర్తిగా ఇస్తామని చెప్పన్నారు. ఇప్పటి వరకు పూర్తిగా మీరు నెరవేర్చలేదు. 4 ఎకరాల వరకే ఇప్పటి వరకు మీరు ఇచ్చేళ్ళు.
ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తామని చెప్పన్నారు కాబట్టి ఈ ప్రభుత్వం మీద విశ్వాసం కోల్పోయింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మరి ₹1 కూడా మాఫీ చేసడానికి కొరకు రాలేదు. రైతులు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే మళ్ళీ వెంటనే రుణాలు పొందలేక, ఈ రుణాలకు చెల్లించలేక, అప్పులు చెల్లించలేక, మళ్ళీ రుణం పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా DIT-6, DIT-3కి సంబంధించినటువంటి నీళ్లు చివరి టేలెంట్ వరకు నీళ్ళు ఇప్పటి వరకు పూర్తిగా అందలేదు. రైతుల పొలాలు. మాజీ సీఎం కేసీఆర్ రైతులకు క్షమాపణలు చెప్పిన తర్వాతే నియోజకవర్గంలో పర్యటించాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం డిమాండ్ చేశారు. కేసీఆర్ పర్యటనను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలో 10 ఏళ్లలో కేసీఆర్ ఏనాడు రైతులను పట్టించుకోలేదన్నారు. అధికారం కోల్పోయాక అన్నదాతల సమస్యల పట్ల కపట ప్రేమ చూపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఎక్కడా పంటలు ఎండిపోలేదని, సమయానికి లక్ష్మీపూర్ గాయత్రి పంపు హౌస్ SRSP నుండి నీళ్లు విడుదల చేశామన్నారు. అదనపు టీఎంసీ పేరుతో రామడుగు, గంగాధర, బోయిన్పల్లి మండలాల రైతుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. మిడ్మానర్ నిర్వాసితుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పర్యటన ఉన్నా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసేవారని, కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ లభించిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా మా రైతులను మేము కాపాడుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా జిల్లా మంత్రుల సహకారంతో ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా పంటలు ఎండిపోయే పరిస్థితి లేకుండా ఇలా దాదాపు అన్ని పంటలను కాపాడుకున్నాం. ఇలా ఏం చూడడానికి వస్తున్నాం? ఇలా మిడ్మానర్ నిర్వాసితులకు స్వయంగా నీ అత్తగారు ఊరు, నా పెళ్లి ఇక్కడ వేమరావులో అయింది. ఇలా నిజంగా మా ఈ మిడ్మానర్ నిర్వాసితులందరికీ ఒక్కొక్కరికి ₹5,04,000 పరిహారం ప్రకటించి ఏ ఒక్క నిర్వాసితునికైనా మీరు పరిహారం ఇచ్చినా, ఇప్పటికైనా నీకు రైతులు గుర్తుకొచ్చినందుకు, రైతుల సమస్యలు గుర్తుకొచ్చినందుకు 10 సంవత్సరాల తర్వాత నేను ఆహ్వానిస్తున్నాం. చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎండిపోలే. ఇలా నిజంగా రైతులను మోసం చేసిన చరిత్రని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టు, విత్తన రాయితీ ఎగ్గొట్టు, ఎరువుల మీద రాయితీ ఎగ్గొట్టు. మాజీ సీఎం కేసీఆర్ పంటల సందర్శనకు బయలుదేరారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభ సమావేశంలో చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుడిని అనే బాధ్యతతో పంట పొలాలు సందర్శించడం సంతోషకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు ఉంటే చూపించాలన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగానే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. నేను మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడు ఉన్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు, ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ వారు చెప్పింది అని అంటే నాకు అర్థం కాలేదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పెద్ద కొమిర మడక ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ధాన్యం కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ 2203, అదేవిధంగా సాధారణ రకానికి 2183 చెల్లిస్తున్నట్లుగా చెప్పారు. రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మేడిపల్లి సెంటర్ గ్రీన్ బెల్ట్ ఏరియాలోని అక్రమ కట్టడాలను రామగుండం కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అందుకు ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారులు చేసుకునే వారికి NTPC మార్కెట్ ఎదుట గల ఖాళీ స్థలంలో షాపుల ఏర్పాటుకు అనుమతించింది. ఇక ఈ మేరకు ఆ స్థలాన్ని చదును చేసి చిరు వ్యాపారులకు అప్పచెప్పింది. దీంతో చిరు వ్యాపారులు ఆ స్థలంలో తమ వ్యాపారాలను నడుపుకోవడానికి పూనుకోగా ఇప్పుడు కొత్తగా NTPC యాజమాన్యం మార్కెట్ కు అడ్డుగోడ పెట్టడంతో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని చిరు వ్యాపారులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే ఫోన్ లో అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అధికారులు లైన్లోకి రాకపోవడంతో ఎమ్మెల్యే దగ్గరుండి మరీ అడ్డుగోడను కూల్చి వేయించారు. కాగా ఆ స్థలానికి కరెంటు, నీడ తదితర వస్తువులు కల్పించాలని వ్యాపారస్తులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద లారీని తప్పించబోయి మంతని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చెట్లకు దూసుకుపోయింది. మధ్యాహ్నం కరీంనగర్ నుంచి మంతనికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు దుబ్బపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బస్సు వేగంగా చెట్ల పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ప్రయాణికులందరినీ ప్రైవేటు వాహనాల్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. సుల్తానాబాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. బ్రేక్ కొడతాను టక టక కొడతాను తగిన తీసి చెట్టు చెట్టు ఆపింది. ఎంతమంది ఉంటారు దాంట్లో? నాకు 40 మంది. అందరూ వేరే వెహికల్ వెళ్ళా? ఒక 40 ఇంకా వేరే పడుతుంది. మీ పేరే పేరు? స్వామి. డ్రైవర్ని ఏ డ్రైవర్? సుమో డ్రైవర్. లారీ ఇట్లా అనుకోగానే ఇవే నడుస్తాను జీబీ సుమో. ఎక్కడ ఎవరు మీది? రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి వారిని మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు లింగారావు, సత్యనారాయణరావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క రోజు కూడా పొలాలు ఎండిన పరిస్థితులు లేవన్నారు. నేడు చివరి ఆయకట్టు భూములు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు సమస్యలపై పోరాటం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతో వెంటనే వరద కాల్వలకు నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎత్తి చూపడమే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదన్నారు. మొన్నటి వరకు కూడా నీళ్లు లేవని చెప్పి రైతులు చివరి తడికి నీళ్లు ఇవ్వమంటే ఒక చుక్క నీళ్లు ఇవ్వనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు కరీంనగర్ జిల్లాకు కేసీఆర్ గారి ప్రోగ్రాం అనౌన్స్ కాగానే వరద కాలువకు నీళ్లు విడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎంత కుట్రపూరితంగా రైతుల్ని మోసం చేయాలని చూస్తున్నదో, రైతులకు నష్టం చేయాలని చూస్తున్నదో అందరూ గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఆ రోజు అలాగే కేసీఆర్ గారు నల్గొండ జిల్లా పర్యటనకు ఆ రోజు సూర్యాపేటకు వెళ్ళిన తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు ఇడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడవెల్లి వాగుకు కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు ఇడిచిపెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే కాకపోతే మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కూడవెల్లి వాగులకు నీళ్ళు ఎట్లా పోయినాయి, వరద కాలువకి ఈరోజు నీళ్ళు ఎట్లా వచ్చినాయో కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ముమ్మాటికి నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళే. కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోటే ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంది అని చెప్పి మార్చి 1 నుంచి 31 వరకు కూడా పెన్షన్ వల్లే. ఇది ప్రజలందరూ ఆలోచించాలి, పెన్షన్దారులు అందరూ ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి, తగిన బుద్ధి చెప్పాలి పెన్షన్దారులందరూ కూడా. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1 నుంచి 30 తారీఖులో పక్కా పెన్షన్లు పడేది. ఇవాళ 3వ తారీఖు 4వ తారీఖు ఇప్పుడు పెన్షన్లు పడుతున్నాయి. దీన్ని కూడా అబద్ధమేనా? 100 రోజుల తర్వాత మేము చేస్తాం కానీ 100 రోజుల ముందు మేమేం చేస్తాం అని అన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 100 రోజులు దాటినాయి కదా. మరి 100 రోజులు దాటినాకనైనా ఇవ్వాలి కదా. మరి ఇప్పటి వరకు కూడా మీరు నీళ్లు లేవు, నగరం కొసకెండిపోతున్నాయి, కమలాపూర్ దగ్గర కొసకెండిపోతున్నాయి. ఇవి నిజాలు కాదా? ఇవన్నీ అబద్ధాలా? ఇవాళ సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బయలుదేరుతాన అనగానే వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ఎలిగడు మెడికల్ ఆఫీసర్ నిస్సి క్రిస్టియన్ పలు సూచనలు చేశారు. ఏప్రిల్ నెలలోనే ఎండలు మండుతుండటంతో ఉదయం 10 గంటలలోపే బయట పనులు చూసుకోవాలని, సాయంత్రం 4 గంటల తర్వాతే బయటకు రావాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే చెట్ల నీడలో ఎక్కువ సమయం గడపాలని, గొడుగు కానీ టోపీ కానీ వెంట తీసుకువెళ్లాలని చెప్పారు. పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఆడుకోవడానికి బయటికి పంపించకుండా వాళ్ళు చెప్పులు వేసుకునే విధంగానే వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాలు అనేది మనము పెట్టుకోకూడదు. ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీని దృష్ట్యా తప్పనిసరిగా అటెండ్ అవ్వాలి అన్న దాంతో కాకుండా ఆరోగ్యం కూడా కాపాడుకోవాలని చెప్పి అంటున్నాము. సో ఇంకా ఎవరైనా దీని లక్షణాలు ఏముంటాయంటే జ్వరం రావడము, హై ఫీవర్ వస్తుంది 104 కంటే ఎక్కువ, కానీ వాంతులు, విరోచనాలు, తర్వాత సివియర్ హెడేక్ ఉంటుంది, తర్వాత స్వెట్టింగ్. ఇవి ఏవైనా కనుక ఒక మనిషిలో పనిచేసే మనిషిలో కానీ లేదా ఇంట్లో ఉన్న మనుషుల్లో కానీ గమనించినట్లయితే తప్పనిసరిగా దగ్గర ఉన్న ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి. ఇలా ఉన్నప్పుడు ఇలా రాకుండా కూడా కొన్ని మనం చేసి తప్పించవచ్చు. ఏంటి అని అంటే చల్లనీళ్ళు ఎక్కువగా తీసుకోవడము, మజ్జిగ తాగడము, తర్వాత ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడము, స్పైసెస్ ఉండేవి అంటే చికెన్, మటన్ కానీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మై 3 న్యూస్.